హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 3rd వీక్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. తొలి భూధార్ జారీ అందుకున్న కూసుమంచివాసి, రాష్ట్రంలో సర్వే ఆధారిత రిజిస్ట్రేషన్ షురు. ఈ ఆర్టికల్ భూధార్ ప్రక్రియ గురించి వివరిస్తుంది. ఈ భూధార్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. భూధార్ అనేది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ల్యాండ్ పార్సిల్కి పర్మనెంట్ ఐడెంటిటీని ప్రొవైడ్ చేయడానికి ఒక యూనిక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఈ భూధార్ యొక్క కీ ఫీచర్స్ చూడండి. యూనిక్ ఐడి ULPIN అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని పిలుస్తాము. ఇది 14 డిజిట్ల ఆల్ఫా న్యూమరిక్ అంటే లెటర్స్ మరియు నెంబర్స్ ఉంటాయి. అండ్ ప్రతి ల్యాండ్ పార్సిల్ కూడా ఈ ULPIN ని పొందుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఆధార్ మనుషులకి ఎలాగైతే ఉంటుందో భూమి యొక్క ల్యాండ్ పార్సిల్స్కి ఈ యూనిక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని భూధార్ని క్రియేట్ చేస్తున్నారు. అలానే జియో ట్యాగింగ్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ ప్రిసైజ్ జియో రెఫరెన్స్డ్ కోఆర్డినేట్స్. ప్రతి ల్యాండ్ పార్సిల్ని కూడా జియో ట్యాగ్ చేస్తారు. వాటి యొక్క లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్స్ని కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసి ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తారు. ఇందులో భూభారతి అనే ఇంటిగ్రేటెడ్ పోర్టల్ అనదర్ ఫీచర్గా చెప్పవచ్చు. సర్వీసెస్ మేనేజ్డ్ త్రూ ద భూభారతి పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్, సర్వేస్ మరియు రిజిస్ట్రేషన్స్ని కన్సాలిడేట్ చేయడం జరుగుతుంది. ఇదివరకు ఉన్న ధరణి పోర్టల్ని ఇది రీప్లేస్ చేస్తుంది. అనదర్ కీ ఫీచర్ ఓనర్షిప్ సెక్యూరిటీ. సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఫర్ ఓనర్షిప్. అసలు ఆ ల్యాండ్ పార్సిల్ ఎవరికి చెందింది అనే ట్రస్టెడ్ ఓనర్షిప్ డీటెయిల్స్ ఈ 14 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ భూధార్ నెంబర్ ద్వారా తెలుస్తుంది. ఎయిమ్స్ టు ఎలిమినేట్ డిస్క్రిపెన్సీస్ అండ్ లిటిగేషన్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్. భూమి యొక్క క్రయ విక్రయాలలో ఎటువంటి ఇబ్బందులు మరియు లిటిగేషన్స్ తలెత్తకుండా ఇది సహాయపడుతుంది. ఈ భూధార్ యొక్క స్టేటస్ మరియు రోల్అవుట్ మనం చూస్తే దీనిని తెలంగాణ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2, 2026న పైలట్ ప్రాజెక్టు కింద 5 మండలాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, మరియు రెండవది ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, మూడవది సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి, నాలుగవది రంగారెడ్డి జిల్లాలోని అమంగల్ అండ్ 5వది నారాయణపేట జిల్లాలోని కోస్గి. ఈ విధంగా 5 మండలాలను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 2026లో ఒక మేజర్ మైల్ స్టోన్ ఏంటండి, ఫస్ట్ భూధార్ కార్డును ఖమ్మం జిల్లాలోని కూసుమంచి వాసికి ఇవ్వడం జరిగింది. దాని గురించే మనము ఈ టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. శాశ్వత భూధార్ ప్రక్రియలో భాగంగా సర్వే పటం ఆధారిత తొలి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రారంభమైంది. రాష్ట్ర భూ పరిపాలన చరిత్రలోనే మొదటి సర్వే మ్యాప్ అనుసంధానిత రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంగళవారం జరిగింది. ఈ మేరకు రైతుకు పక్కాగా మ్యాప్తో పాటు డీడ్, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పత్రం అందజేశారు. శాశ్వత హక్కులు కల్పించే భూధార్ నెంబర్తో కూడిన పత్రాన్ని అందజేశారు. ఈ భూభారతిలోని సిటిజన్ సర్వీసెస్ మనము చూద్దామండి. సెర్చ్ ల్యాండ్ అండ్ వ్యూ ROR, అలానే అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ని వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్, అంటే ఏవైతే గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ రిస్ట్రిక్టెడ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. యాక్సెస్ సర్వీసెస్ అండ్ మాన్యువల్స్, మ్యూటేషన్ సర్వీసెస్, సక్సెషన్, సో ఇలాంటి వారసత్వ హక్కులకు సంబంధించి ఇలా అనేక రకాల సర్వీసెస్ని మరియు దీనికి సంబంధించిన మాన్యువల్స్ని దీని ద్వారా మనము పొందవచ్చు. సో ఇది రాష్ట్రంలోని భూధార్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఈ భూధార్లో భాగంగా మొదటి భూధార్ కార్డును ఇటీవల కూసుమంచిలో జారీ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయ బియ్యం హబ్గా తెలంగాణ. ఇందుకోసం ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాల సాగు కీలకం. వరిని కాపాడుతూనే పంటల మార్పిడిని పెంచాలి. ఎగుమతుల విధానంపై ప్రభుత్వానికి అగ్రివర్సిటీ నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రివర్సిటీ రూపొందించిన బియ్యం ఎగుమతుల యొక్క ముసాయిదా విధానం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బియ్యం మిగులు నిల్వల నిర్వహణ,
ఎగుమతుల ఆదాయం, సుస్థిరత, పంటల వైవిధ్యీకరణ పేరిట బుధవారం ముసాయిదా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వవిద్యాలయ బృందం సమర్పించింది. బియ్యం మిగులు నిల్వలు, ఆర్థిక ఒత్తిళ్ల వంటి వాటి నుంచి బయటపడేందుకు మార్కెట్కు అనుగుణంగా రాష్ట్రాన్ని అంతర్జాతీయ బియ్యం హబ్గా మార్చి ఎగుమతులకు ప్రోత్సాహం వంటి చర్యలు చేపట్టడం మరియు అవసరమైన చోట వరి ఉత్పత్తిని కాపాడుతూనే పంటల మార్పిడి ద్వారా సమతౌల్యాన్ని సాధించడం ఈ నివేదికలో కీలకంగా చూడవచ్చు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు మరియు గణాంకాలని మనం చూస్తే రాష్ట్ర విభజన సమయంలో అంటే 2013-14 నాటికి 65.81 లక్షల టన్నులుగా ఉన్న వరి దిగుబడి 2024-25 నాటికి 1.70 కోట్ల టన్నులకు పెరిగింది. అలానే సాగు విస్తీర్ణం కూడా 19.95 లక్షల హెక్టార్ల నుంచి 46.9 లక్షల హెక్టార్లకు విస్తరించింది. అలానే రాష్ట్ర అవసరాలకు మించి సర్ప్లస్ ఉన్న ధాన్యాన్ని రైతులు నమోదిత ప్రైవేటు వ్యాపారులకు ప్రెజెంట్ మార్కెట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ధరలకు విక్రయించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. తద్వారా ప్రైవేటు వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించవచ్చు అని ఈ నివేదిక తెలుపుతుంది. అలానే ఒకవేళ నేరుగా విక్రయాలు సాధ్యం కాకపోతే ఛత్తీస్గఢ్ అమలు చేస్తున్నట్లుగా సేకరణ కేంద్రాల వద్ద మిగులు ధాన్యాన్ని వేలం వేయవచ్చు అని ఈ నివేదిక తెలుపుతుంది. అలానే ఇన్ కేసు రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువగా ధరలు ఉంటే ఆ వ్యత్యాసాన్ని నగదు బదిలీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. అలానే రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బియ్యం హబ్గా అభివృద్ధి చేయాలి. ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న బియ్యం రకాలపై రాష్ట్రం దృష్టి సారించాలి. అంటే మనకి ఇప్పుడు పండిస్తున్న పంటలు ఓకే, బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏ రకానికి డిమాండ్ ఉంది అనేది అధ్యయనం చేసి ఆ రకమైన రకాన్ని మనము పండించడానికి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఒకసారి చూస్తే ఈజీగా మనకి అవగాహన వస్తుంది. రైస్ ప్రొడక్షన్ సర్జ్ రాష్ట్ర విభజన సమయంలో ఎంత ఉంది మరియు ప్రస్తుతం 2024-25 నాటికి ఎంత మేరకు వృద్ధి చెందింది అనేది మరియు ఏరియా కూడా ఎంత ఎక్స్పాండ్ అయింది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అలానే సర్ప్లస్ గ్రెయిన్స్ని ఏ విధంగా మనము మేనేజ్ చేయాలి, మార్కెట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి అనేది, సర్ప్లస్ సేల్ ప్రైవేట్ ట్రేడర్స్కి మార్కెట్ ప్రైస్కి విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్కి కూడా కొనుగోలు లేకపోతే ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ వయబిలిటీ గ్యాప్ని రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వాలు అందించాల్సి ఉంటుంది. ఇక ఆక్షనింగ్ మోడల్, ఒకవేళ మిగులు ధాన్యం ఉన్నప్పుడు కొనుగోలు లేకపోతే ఆక్షన్ ద్వారా కూడా దానిని మనము క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎగుమతులను ప్రోత్సహించడం కోసం హై క్వాలిటీ రైస్ క్లస్టర్స్ను రాష్ట్రమంతటా సుమారు 5,000 హెక్టార్లలో ఏర్పాటు చేయాలి. వీటిని సహకార సంఘాలు మరియు రైతు సంఘాల ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘం, ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. అలానే గ్లోబల్ మార్కెట్ కనెక్టివిటీని ఇటు వెస్ట్ ఆఫ్రికాకు అటు సౌత్ ఈస్ట్ ఏసియాకు మన యొక్క ఎగుమతులను కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా డిమాండ్ క్రియేషన్కి అవకాశం ఉంటుంది. అలానే వ్యవసాయంలో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం కోసం PPP మోడల్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా చిన్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతుంది. అలానే ఈ నివేదిక ప్రకారం క్రాప్ డైవర్సిఫికేషన్ ప్లాన్ని మనం చూస్తే పంటల మార్పిడి ఏ విధంగా ఉండాలి అనేది ముందు రాష్ట్ర అవసరాలకు తగిన బియ్యం ఉత్పత్తులను మీట్ అయిన తర్వాత దెన్ హార్టికల్చర్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ వంటి వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం గవర్నమెంట్ ప్రోత్సాహకాలను అందించాలి, బోనసెస్ని అందించాలి, సీడ్స్ని అంటే మెరుగైన విత్తనాలను, ఫెర్టిలైజర్స్, క్రెడిట్ ఫెసిలిటీస్ని, రుణ సదుపాయాలను కూడా కల్పించాల్సి ఉంటుంది. తద్వారా ఇటు రాష్ట్ర అవసరాలకు తగిన బియ్యాన్ని సాగు చేయడంతో పాటు మనము హార్టికల్చర్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ ఇతర పంటలను కూడా ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ విధంగా తెలంగాణను అంతర్జాతీయ బియ్యం హబ్గా మార్చడానికి శ్రీ ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ముసాయిదాకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నార్మ్లో అగ్రి ఉడాన్ 8.0 ప్రారంభం. అగ్రి ఉడాన్ అనేది అగ్రి స్టార్టప్స్ మరియు ఇన్నోవేషన్స్ వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను మరియు అంకురాలను ప్రోత్సహించడానికి ICAR
నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ్ అని పిలుస్తాము. సో ఇందులో ఈ అగ్రి ఉడాన్ 8.0 యొక్క ఇనాగరేషన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అగ్రి ఉడాన్ 8.0 8th ఎడిషన్ అండి ఇది. ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ని యాక్సిలరేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఎంపవరింగ్ అగ్రి స్టార్టప్స్ టు స్కేల్ సస్టైనబిలిటీ, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను మరియు ఈ స్టార్టప్స్ను అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించారు. దీనిని నవంబర్ 6, 2025న లాంచ్ చేయడం జరిగింది. టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరండి? ఇన్నోవేటివ్ స్టార్టప్స్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్, ఎస్పెషల్లీ వ్యాలిడేట్ ప్రోడక్ట్ని కలిగి ఉండి ఆల్రెడీ మార్కెట్ ట్రాక్షన్ని గెయిన్ అయిన ఉన్నవి, వాటిని మరింత ప్రోత్సహించి స్కేలప్ విస్తరించడానికి ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ దోహదం చేస్తుంది. ఫోకస్ ఏరియాస్ మనం చూస్తే ప్రెసిషన్ ఫార్మింగ్, అగ్రి బయోటెక్నాలజీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఆక్వాకల్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, అగ్రి ఫిన్టెక్, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలోని మేజర్ ఫోకస్ ఏరియాస్గా మనం చూడవచ్చు. కోర్ ఆఫరింగ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మనం చూస్తే స్ట్రాటజిక్ మెంటార్షిప్, 1-to-1 బిజినెస్ గైడెన్స్ అనేది అందిస్తారు. ముఖ్యంగా ఆ రంగానికి చెందిన ప్రముఖులు వెటరన్స్ ద్వారా ఇన్వెస్టర్ రెడీనెస్ మరియు మార్కెట్ వాలిడేషన్ మీద ఫోకస్ చేస్తూ ఈ గైడెన్స్ అనేది ఉంటుంది. అలానే ఇండస్ట్రీ నెట్వర్కింగ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరితో? ఫార్మర్ నెట్వర్క్స్తోనూ, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ మరియు కార్పొరేట్స్తో ఈ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయడం వలన ఈ స్టార్టప్స్కి దోహదపడుతుంది. అలానే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన యాక్సెస్ అనేది కూడా ఈ నెట్వర్కింగ్లో కల్పిస్తారు. అండ్ పిచింగ్ ఫర్ ఫండ్స్, ఇక్కడ ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అవసరమవుతుంది కాబట్టి ఫండ్ అవైలబిలిటీని ప్రోత్సహించడానికి అనేక మార్గాలను ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అలానే కేస్ స్టడీ లెర్నింగ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ రియల్ వరల్డ్ సినారియోస్ని ఉపయోగించి ప్రాక్టికల్ సెషన్స్ని కండక్ట్ చేసి కాంప్లెక్స్ ఆపరేషనల్ ఛాలెంజెస్ని సాల్వ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అంటే మనకి ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ని వీళ్ళకి అందించడం ద్వారా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో దానిని ముందస్తుగానే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆల్రెడీ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేశారు. మోర్ దాన్ 275 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇనాగరేషన్ సెషన్ని నార్మ్లో ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా నూతన అంకుర వ్యవస్థాపకులను ఒకే వేదిక మీదకు తెచ్చి వారికి పరిశ్రమల స్థాపన, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ అంశాలపై మార్గదర్శకత్వంతో పాటు పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పెట్టుబడిదారుల మద్దతు కల్పించేందుకు వీలుగా ఈ ఉడాన్ను నిర్వహిస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అగ్రి ఉడాన్లో వ్యవసాయ యాంత్రీకరణ, ఉత్పాదకాలు, ఆహార సాంకేతికత, వ్యవసాయ మార్పులు, పశు సంపదలకు సంబంధించిన అంకురాలను ప్రదర్శించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తిరోగమనంలో ఉపాధి హామీ 100 రోజులు పనిచేసింది 23,000 కుటుంబాలు మాత్రమే. అంటే మొత్తంగా 1% మాత్రమే పూర్తి 100 రోజుల పనిని చేయడం జరిగింది. రాష్ట్రంలో సగటు పని దినాలు కేవలం 32.93 రోజులే. లిబ్టెక్ ఇండియా నివేదికలో ఈ గణాంకాలు వెల్లడవడం జరిగింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ఉపాధి హామీ పథకంలోని పని దినాలు తగ్గడంతో పాటు ఉపాధి పొందిన కుటుంబాలు, కూలీల సంఖ్యలో కూడా కోత పడింది. వేతనాలు కొంతమేర పెరిగినప్పటికీ పని దినాలు తగ్గడంతో కార్మికుల ఆదాయం అంటే ఓవరాల్గా నికర ఆదాయం నెట్ ఇన్కమ్ అనేది దెబ్బతింది. లిప్టెక్ సర్వే ప్రకారం దీనికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తే పని లభ్యత తగ్గడం, కార్మికుల తొలగింపు, జాతీయ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఎన్ఎంఎంఎస్, ఈకేవైసీ వంటి సాంకేతిక నిబంధనల అమలు, సరి అయిన ప్రణాళిక లేకపోవడం, అలానే ఈ ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో విబీజీ రామ్జీ పథకం తేవాలి అని కేంద్రం ప్రకటించడం, ఇటువంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక వెల్లడిస్తుంది. ఈ ఓవరాల్ డిక్లైన్ ట్రెండ్ ఒకసారి చూడండి. టోటల్ వర్కింగ్ డేస్ 2024-25లో 1,222.11 లక్షల పని దినాల నుంచి 722.08 లక్షల పని దినాలకు తగ్గడం జరిగింది. అంటే ఓవరాల్గా 40.6% తగ్గుదల అనేది కనిపిస్తుంది.
అలానే రాష్ట్రంలో ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా 26.68 లక్షల కుటుంబాల నుంచి 22.05 లక్షల కుటుంబాలకు తగ్గడం జరిగింది. అంటే 17.4% తరుగుదల అనేది చూడవచ్చు. టోటల్ లేబరర్స్ కూడా, కూలీల సంఖ్య కూడా 42.44 లక్షల నుంచి 33.83 లక్షలకు తగ్గుముఖం పట్టింది. ఇందులో కూడా 20.3% తగ్గుదల అనేది మనకి కనిపిస్తుంది. ఇక ఒక కుటుంబానికి ఈ ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా 100 రోజుల పాటు పని కల్పించాలి అని చట్టం చెబుతుంది. అయితే ఉపాధి హామీ పథకం చట్టంలోని 100 రోజుల పని దినాలను 2024-25 ఆర్థిక సంవత్సరంలో 93,000 మంది కుటుంబాలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే, అంటే ఓవరాల్ వర్కింగ్స్లో 3.5%గా ఇది చూడవచ్చు. 2025-26లో మాత్రం మరింత తగ్గుముఖం పట్టి కేవలం 23,000 కుటుంబాలు మాత్రమే ఈ 100 రోజుల పనిని చేయడం జరిగింది. అంటే టోటల్ ఫ్యామిలీస్లో 1% మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయి పని దినాలను వినియోగించుకోవడం జరిగింది. దీనివలన ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఆన్ వర్కర్స్ మనం చూస్తే సుమారు 674.26 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలోని కూలీలు కోల్పోయారు. అందులోనూ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి చెందిన వారు 255.93 కోట్ల రూపాయలను కోల్పోవడం జరిగింది. అండ్ యావరేజ్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కూడా తగ్గుముఖం పట్టింది. 2024-25లో డైలీ వేజ్ 300 రూపాయలుగా ఉండేది. అప్పుడు 9,770 రూపాయలు యావరేజ్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్గా ఉంటే, డైలీ వేజ్ 307 రూపాయలకు పెరిగినా కూడా 8,766 రూపాయలకు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది తగ్గింది. అంటే నెట్ ఇన్కమ్ లాస్ ఎంతండి? సుమారు 1,004 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్కమ్ లాస్ అనేది చూడవచ్చు. రూట్ కాజెస్, దీనికి గల కారణాలని మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. టెక్నికల్ బ్యారియర్స్ లైక్ ఈకేవైసీ ఇష్యూస్ కావచ్చు, లేదా మ్యాండేటరీ ఎన్ఎంఎంఎస్ యాప్, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించి. అలానే పూర్ ప్లానింగ్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పాలసీ అన్సర్టెనిటీ కూడా, ఎందుకంటే విబీజీ రామ్జీ పథకం దీనిని రీప్లేస్ చేస్తుంది అని మనకి తెలుసు. సో ఈ అన్సర్టెనిటీ కూడా వేతనాలు మరియు పని దినాలు తగ్గడానికి కారణమైంది. ఇక ప్రాంతాల వారీగా మనం చూసినప్పుడు మేడ్చల్ జిల్లాలో మొత్తం 94.1% తగ్గుదల అనేది చూడవచ్చు, హైయెస్ట్ డిక్లైన్ ఇక్కడ. అలానే జగిత్యాల జిల్లాలో 56.6%, నిజామాబాద్ జిల్లాలో 55.2% డిక్లైన్ అనేది చూడవచ్చు. మొత్తం 28 జిల్లాలలో 30 నుంచి 57% తగ్గుదల అనేది నమోదైంది. 2024-25 మరియు 2025-26ని కంపేర్ చేస్తూ డేటా టేబుల్ ఒకసారి చూడండి. 2024-25లో జాబ్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలు మొత్తం 53,08,000గా ఉంది. అండ్ 2025-26కి ఇది 52,21,000కు తగ్గింది. ఫ్యామిలీస్ హూ వర్క్డ్, ఈ మొత్తం జాబ్ కార్డ్స్ కలిగి ఉన్న ఫ్యామిలీస్లో 26.68 లక్షలు 2024-25లో వర్క్ చేయగా 2025-26కి 22,05,000కు తగ్గింది. టోటల్ లేబరర్స్ అంటే మొత్తం కుటుంబాలులో అందులో మళ్ళీ కూలీలు 2024-25లో 42,44,000 మంది కూలీలు వర్క్ చేయగా 2025-26 నాటికి అది 33,83,000కు తగ్గింది. సో ఇవన్నీ కూడా మనము డేటా టేబుల్ అనేది చూడవచ్చు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సిఫార్సులు అమలుకు అనర్హం, వాటి ఆధారంగా చర్యలు వద్దు, కేసీఆర్, హరీష్ సహా పిటిషనర్లకు ఊరట. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ఏర్పాటు ఏకపక్షమేమీ కాదు, వాస్తవాలను తేల్చడానికి చట్టబద్ధంగా నెలకొల్పినదే హైకోర్టు తీర్పు. ఈ ఆర్టికల్ జస్టిస్ ఘోష్ కమిషన్ యొక్క లీగాలిటీని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును వివరించడం జరిగింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఈ జస్టిస్ ఘోష్ కమిషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మార్చి 2024లో తెలంగాణ గవర్నమెంట్ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1 మ్యాన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ లెడ్ బై జస్టిస్ పిసి ఘోష్. దీనికోసం ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని అలెజ్డ్ ఇర్రెగ్యులారిటీస్ని తేల్చడం కోసం ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేటింగ్ నెగ్లిజెన్స్ అండ్ డిజైన్ ఫ్లాస్, అసెసింగ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, మేడిగడ్డ, అన్నారం, సుండిల్లా బ్యారేజ్ల యొక్క ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ఎంక్వైరీ చేయడం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది.
ఫాలోయింగ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అట్ మేడిగడ్డ ఇన్ లేట్ 2023. 2023 చివరిలో మేడిగడ్డ బ్యారేజ్ కొంత బేటలు తీయడము, ఆ డ్యామేజీకి సంబంధించి అసలు దీని నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఇందులో ఏమైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయనే దానిని తేల్చడం కోసం 2024 మార్చిలో ఈ పీసీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ జూలై 31, 2025న తన యొక్క రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. డీటెయిల్డ్ ఫైండింగ్స్ అగెన్స్ట్ ఫార్మర్ సీఎం కేసీఆర్ అండ్ అదర్స్. ఈ రిపోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి మీద అభియోగాలు ఉండడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి రీసెంట్గా హైకోర్టులోని లీగల్ డెవలప్మెంట్స్ ఈ ఆర్టికల్ వివరిస్తుంది. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు యొక్క తీర్పును మనం చూస్తే ఫైండింగ్స్ డిక్లేర్డ్ ఇనాపరేటివ్ అంటే ఇన్వాలిడ్గా ఫైండింగ్స్ని పేర్కొంది. కేసీఆర్ మరియు మరొక ముగ్గురికి ఎగనెస్ట్గా ఉన్న ఆధారాలను ఇనాపరేటివ్గా హైకోర్టు పేర్కొంది. నో యాక్షన్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్. ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వారి మీద చర్యలు తీసుకోవద్దు అని తీర్పునిచ్చింది. ముఖ్యంగా వైలేటెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ కమిషన్ తన యొక్క ఫైండింగ్స్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ను మరియు సెక్షన్ 8B ఆఫ్ కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952ను వైలేట్ చేసిందని, మెనీ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఇందులో ఉన్నాయని, కాబట్టి ఈ నివేదికను ఆధారంగా తీసుకుని చర్యలు తీసుకోవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యాలిడిటీ ఆఫ్ కమిషన్ అప్హెల్డ్. అయితే ఈ కమిషన్ ఏర్పాటును మాత్రం సమర్థించింది. గవర్నమెంట్స్ డెసిషన్ టు ఫార్మ్ ద కమిషన్ ఈజ్ లీగల్, నాట్ ఆర్బిట్రరీ. సో ఇది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. దీనికి సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరంగల్లో హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తలసీమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులకు ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ హెల్త్ సిటీ పేరుతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 3 టిమ్స్ ఆసుపత్రులలో ఒకదానిని ఒక్కో వ్యాధి నివారణకు ప్రత్యేక కేంద్రంగా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా సనత్ నగర్ టిమ్స్ను గుండె జబ్బుల నివారణ కేంద్రం, కార్డియాక్ సెంటర్గాను, అల్వాల్ టిమ్స్ను న్యూరో సైన్స్ మరియు ఎల్బీ నగర్ టిమ్స్ను గ్యాస్ట్రో సైన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా తీర్చిదిద్దనున్నారు. అదేవిధంగా ఇప్పుడు వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని హెమటాలజీ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇటీవల నిర్ణయించారు. హెమటాలజీ కింద ఏ ఏ వ్యాధులు వస్తాయండి? సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు వస్తాయి. అయితే వరంగల్లోనే నిర్మించడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా ప్రాక్సిమిటీ టు ట్రైబల్ బెల్ట్స్. ఈ వ్యాధులు ఎక్కువగా గిరిజన ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ట్రైబల్ బెల్ట్స్ దగ్గరగా ఉండి సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కలిగి ఉన్న ఈ వరంగల్ హాస్పిటల్ని హెమటాలజీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. రెడ్యూస్డ్ ట్రావెల్ టైమ్ అండ్ కాస్ట్స్ ఫర్ నార్త్ తెలంగాణ కమ్యూనిటీస్, బెటర్ యాక్సెస్ టు కేర్. సో ఈ విధంగా ఇక్కడ ట్రైబల్ విలేజెస్కి ఇది దగ్గరగా ఉంటుంది. అలానే కాంప్రహెన్సివ్ లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్. ఈ కేంద్రం ద్వారా రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, రక్త మార్పిడిలను చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ హెమటాలజీ సంబంధిత వ్యాధులకు రక్త మార్పిడి ఎక్కువగా అవసరమవుతూ ఉంటుంది. అలానే ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీ, కంటిన్యూస్ సపోర్ట్, రెగ్యులర్ చెకప్స్ అండ్ థెరపీస్, సస్టైనబుల్ ట్రీట్మెంట్ ఫర్ కాంప్లెక్స్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అందించనున్నారు. అలానే మరొక ప్రధానమైన అంశం ఏంటంటే డీకంజెస్టింగ్ హైదరాబాద్. ఏ వ్యాధి అయినా కానీ తెలంగాణలో అధిక శాతం హైదరాబాద్ వైపు పరుగుతీస్తూ ఉంటారు. సో హైదరాబాద్ను డీకంజెస్ట్ చేయడానికి ఈ హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను వరంగల్లో నిర్మించడం జరుగుతుంది. ఈ సెంటర్లో బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసే విధంగా సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ హెమటాలజీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించే పరీక్షలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇది వరంగల్లో ఏర్పాటు కానున్న హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక పక్కాగా కుక్కల లెక్కలు. దేశంలో తొలిసారి తెలంగాణలో వాటి సమగ్ర గణన
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు, ఇంటింటికి తిరిగి సునకాల వివరాలు సేకరించనున్న పంచాయతీ కార్యదర్శులు. జనాభా లెక్కలలానే ఇంటింటికి తిరిగి అన్ని రకాల కుక్కల లెక్కలను సేకరించి ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలలో సునకాల సమగ్ర గణన చేయాలి అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా దీనిని నిర్వహించాలి అని సూచించింది. రాష్ట్రంలో వీధి కుక్కల బెడద, కుక్కకాట్ల నియంత్రణ, సంతానోత్పత్తి నియంత్రణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ యొక్క సూచనల మేరకు ఈ కుక్కల సమగ్ర గణన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒక గ్రామంలోని అన్ని రకాల కుక్కలకు సంబంధించిన పూర్తి వివరాలను, అంటే అవి పెట్ డాగ్స్ కావచ్చు, స్ట్రే డాగ్స్ కావచ్చు, ఇలా అన్ని రకాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు సేకరించి ఆ వివరాలను ఈ పంచాయత్ వెబ్సైట్లోని జీపీ లాగిన్, అంటే గ్రామ పంచాయతీ లాగిన్లో కుక్కల గణనకు సంబంధించిన మాడ్యూల్లో నమోదు చేస్తారు. ఈ గణన యొక్క లక్ష్యం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ట్రాకింగ్ డొమెస్టిక్ అండ్ స్ట్రే డాగ్ పాపులేషన్స్ సిస్టమేటికల్లీ ఫర్ ద ఫస్ట్ టైం. పెంపుడు మరియు వీధి కుక్కల యొక్క జనాభాను అధికారికంగా తెలుసుకోవడం కోసం ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. దీని పర్పస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మేనేజ్ స్ట్రే డాగ్ పాపులేషన్, కంట్రోల్డ్ ర్యాబీస్ స్ప్రెడ్, రెగ్యులేట్ డాగ్ బైట్ ఇన్సిడెంట్స్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా దీనిని నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ డాగ్ పాపులేషన్ డేటా మనం చూస్తే తెలంగాణ మొత్తం సుమారు 15 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని ఒక అంచనా. ఓన్లీ జీహెచ్ఎంసీ ఏరియాలోనే 4.61 లక్షల నుంచి 5.7 లక్షల మధ్యలో స్ట్రే డాగ్ పాపులేషన్ ఉన్నాయని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో డాగ్ బైట్ కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. 2024లో 1.22 ల్యాక్ డాగ్ బైట్ కేసెస్ అనేవి నమోదయ్యాయి. అయితే ఇటీవల ఇల్లీగల్గా ఈ వీధి కుక్కలను సామూహికంగా చంపేసి పూడ్చిపెట్టిన కేసెస్ తెలంగాణలో నమోదయ్యాయి. ఎస్పెషల్లీ కామారెడ్డి, జగిత్యాల, హనుమకొండ ఈ ప్రాంతాలలో ఈ మాస్ కిల్లింగ్ కేసెస్ అనేవి నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసెస్ ఫైల్ అవ్వడము అండ్ దీనికి సంబంధించిన సమగ్ర డేటాను తీసుకోవడం కోసం ఈ సెన్సస్ ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ యాక్ట్ 1960 ప్రకారం వీధి కుక్కలను చంపడం చాలా కఠినమైన నేరంగా భావిస్తారు. అయితే మరి ర్యాబీస్ వ్యాధి వ్యాపిస్తుంది కదా, అంటే స్ట్రే డాగ్ పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023ని మనం చూడవచ్చు. దీని ప్రకారం ఓన్లీ స్టెరిలైజేషన్ మరియు వ్యాక్సినేషన్ మాత్రమే పర్మిటెడ్, బట్ కిల్లింగ్ అనేది ఇల్లీగల్. ఈవెన్ భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 82 ప్రకారం ఈ విధమైన యానిమల్స్ని పాయిజన్ చేయడం కానీ ఇలాంటివి కూడా క్రిమినల్ చర్యలుగా భావిస్తారు. సో ఇప్పుడు ఈ స్ట్రే డాగ్స్ మరియు స్ట్రే యానిమల్స్ యొక్క పాపులేషన్ని మేనేజ్ చేయడము, ర్యాబీస్ను నివారించడం మరియు తగిన చర్యలు తీసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర గణన అనేది మొదలైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభలో ప్రకటించిన మాజీ ఎంపీ. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు మరమనిషి అంటూ వ్యాఖ్య. కాంగ్రెస్ది కర్కోటక పాలన, సామాజిక న్యాయంపై భాజపాకు చిత్తశుద్ధి లేదని విమర్శలు. ప్రజలు అవకాశం ఇస్తే తల్లిలా పరిపాలన చేస్తానని హామీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సేన నూతన పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. కల్వకుంట్ల కవిత గారు దీనిని స్థాపించారు. ముషీరాబాద్లోని ఒక ఫంక్షన్ హాల్లో ఆవిర్భావ సభలో ఆమె ఈ పేరును ప్రకటించారు. ఈ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పార్టీ కొత్త పార్టీ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి ఏప్రిల్ 3rd వీక్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని తెలంగాణ రిలేటెడ్ ఇంపార్టెంట్ రీజనల్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.